హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏఐని ఉపయోగించి ఫొటోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇలాంటి ఫోటో, నెక్స్ట్ ఇలాంటి ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ గైస్, అందరూ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. మీరు చేసే లైక్ అండ్ కామెంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అందరూ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. మీ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో BING బింగ్ అని అయితే సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది bing.com అయితే వస్తుంది. ఈ bing.com మీద అయితే క్లిక్ చేయండి. bing.com మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్ అని కనిపిస్తుంది కదా, ఇమేజెస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది చూడండి. ఈ క్రియేట్ అని కనిపిస్తుంది దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని కాపీ అన్నా చేసుకుని లేదా ఉన్నదన్నట్టన్నా టైప్ చేయండి. లేదు అంటే దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కాపీ చేసుకుని ఇక్కడ ఈ సెర్చ్ బార్లో మీరు దాన్ని అయితే పేస్ట్ చేసేయండి. ఓకే, నేను ఇక్కడ పేస్ట్ చేసాను కదా. ఇది దేనికి అంటే, ఈ ప్రాంప్ట్ దేనికంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్, ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసేదానికి ఈ ప్రాంప్ట్ అనేది వాడతారు. ఇక్కడ మీరు క్రియేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసింది. ఇక్కడ క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇదైతే కొంచెం మనకి టైం తీసుకుంటుంది, లైక్ ఒక 10 seconds అలా. ఇక్కడ క్రియేటింగ్ అని పడుతుంది, చూస్తున్నారా? అండ్ ఇక్కడ టైం తీసుకున్న తర్వాత అక్కడ మనకి ఇమేజ్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా, విశాలని అయితే నా నేమ్తో అయితే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే క్లిక్ చేయండి. నాకైతే ఇది నచ్చింది. మీకు అన్నీ నచ్చినట్లయితే అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఫోటో కూడా నచ్చింది, నేను ఇది ఒకటే డౌన్లోడ్ చేయాలనుకున్నా మీకు చూపించడం కోసం. అండ్ ఈ ఫోటో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ కనిపిస్తుంది కదా చూడండి. డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేయగానే మనకి ఇమేజ్ అయితే కూడా డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ విషయాలు వచ్చింది. కానీ మీ పేరు మీకు రావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఈ టెక్స్ట్. ఈ టెక్స్ట్లో మీరు విషయాల దగ్గర మీ నేమ్ అయితే ఇచ్చేయండి. మీ నేమ్తో క్రియేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఇమేజ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తుంది టెక్స్ట్. ఈ టెక్స్ట్ అయితే కాపీ చేసుకోండి లేదా ఉన్నదన్నట్టు టైప్ చేయండి. అండ్ దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఈ సెర్చ్ బార్లో అయితే దాన్ని పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది ఇందాకట్లాగే మళ్ళీ ఒక కొన్ని సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మనకి ఇమేజెస్ అయితే జనరేట్ చేసేస్తుంది. అండ్ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇమేజెస్ అయితే కొన్ని వచ్చేసి, అంటే ఇది చాలా చిన్నపిల్లలు వచ్చాయి. ఒక ఇమేజ్ మీద అయితే క్లిక్ చేస్తాను, ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. గైస్, ఇక్కడ మీకు ఈ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా, ఇందాక స్క్రీన్ మీద కనిపించింది ఇక్కడ ఉండేది. ఇక్కడ మీరు ఏం చేస్తుంటే హ్యాండ్సమ్ పక్కన 18 years అని అయితే యాడ్ చేయండి. ఓకేనా? ఇక్కడ సోషల్ మీడియా లోగో ఉంది కదా, లైక్ మీకు యూట్యూబ్ లోగో కావాలంటే, లైక్ మీరు యూట్యూబ్ కోసం కావాలంటే అక్కడ యూట్యూబ్ ఇవ్వండి. లేదు ఇన్స్టాగ్రామ్ కోసం అంటే ఇన్స్టాగ్రామ్ ఇవ్వండి. లేదు ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఉంది. నెక్స్ట్ మీ నేమ్ కోసం ఇక్కడ మిస్టర్ CMVR అని కనిపిస్తుంది, అక్కడ మీ ప్రొఫైల్ నేమ్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రొఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? డౌన్లోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏఐతో ఇమేజెస్ అయితే క్రియేట్ చేసాం, కానీ అవి మన ఫేస్ అయితే రిజంబుల్ చేయట్లేదు. అంటే మన ఫేస్ లాగా అనిపించట్లేదు, ఏదో ఎవరో క్రియేట్ చేసిన ఏ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. వీటిని మన ఇమేజ్ లాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే, సెర్చ్ బార్లో ఫేస్ SWAP ఫేస్ స్వాప్ అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైటే రీమేకర్ AI అని అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నారు కదా ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజ్, ఆ ఇమేజ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి డన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డన్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేశారంటే మీకు అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి టార్గెట్ ఫేస్ అయితే ఇవ్వాలి, అంటే మన ఫేస్ అనేది అయితే ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి
ఇక్కడ మన ఫేస్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ నేను బ్రౌజ్ చేస్తున్నాను, అంటే మన గ్యాలరీ ఓపెన్ చేసుకుని గ్యాలరీ నుంచి అయితే మన ఫోటో అయితే నేను ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఫోటో అయితే ఇస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా ఫోటో అయితే ఇచ్చేసాను. మన ఫోటో ఇచ్చేసిన తర్వాత అక్కడ స్వాప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, లోడ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చేసింది, లైక్ మన ఫేస్తో అయితే వచ్చింది. ఇక్కడ నా ఫేస్ అంత బాగాలేదనుకోండి, ఇక్కడ మీ ఫేస్ మీరు చెప్పాను కదా, అంటే మీరు హ్యాండ్సమ్ పక్కన 18 years అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం, ఒకవేళ మీరు ఇక్కడ వీడియో చూసేది గర్ల్స్ అయితే ఇక్కడ బాయ్ ప్లేస్లో గర్ల్ అని ఇవ్వండి. ఇంతే, మీరు గర్ల్ ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ దీని వచ్చింది కదా, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంచెం స్క్రోల్ చేశారంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసామంటే వెంటనే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూసుకోండి, ఇదైతే అయిపోయింది. నా ఫోటో అయితే బాగాలేదు, కామెంట్స్ ఏం చేయొద్దు, ఓకేనా ఫ్రెండ్స్. గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, మీరైతే నాకు కామెంట్లో తెలపండి నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అని. అండ్ నాకు ఎంకరేజ్గా ఉంటుంది, అండ్ మీకు నచ్చిన వీడియోసే నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.